హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఒక మంచి విలువైన వీడియోతో మీ ముందుకు వచ్చాను. చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఒకటి మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు అదేంటంటే, చాలామంది డ్రాయింగ్ టీచర్ కానీ క్రాఫ్ట్ టీచర్ కానీ అవ్వాలని చాలామంది అనుకుంటారు. అయితే ఈ డ్రాయింగ్ టీచర్ అవ్వడానికి, క్రాఫ్ట్ టీచర్ అవ్వడానికి అసలు ఏదైనా ఎగ్జామ్ రాయాలా, లేకపోతే ఇందులో ఏమైనా ఉంటుందని చెప్పేసి చాలామందికి పెద్ద డౌట్. అయితే దానికి అనుగుణంగా మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను నేను. ఈ పరీక్షకి సంబంధించి ఒక ఎంట్రన్స్ ఉంటుంది. డ్రాయింగ్ టీచర్ అవ్వాలన్నా, క్రాఫ్ట్ టీచర్ అవ్వాలన్నా దీనికి ఒక ఎగ్జామ్ ఉంటుంది. దాన్నే టీసీసీ ఎగ్జామ్ అంటారు. టీసీసీ అంటే టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్. దీనికి ఈ ఎంట్రన్స్ మనం రాయాలి అంటే కనుక లోయర్ హయ్యర్ అంటే 2 years డిప్లొమాలా ఉంటుంది. ఇది మనకి ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ 2 years ఎలాగో సేమ్ ఇది కూడా 2 years రాయాలి. అయితే ఇంటర్మీడియట్కి కాలేజీకి వెళ్ళి రాస్తాం, కానీ ఈ టీసీసీకి ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ అయ్యి మీరు సులువుగా రాయొచ్చు. ఇందులో కష్టపడాల్సిన పని ఉండదు. డ్రాయింగ్కి అయితే ఒక 8 పేపర్లో ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ మొత్తం కూడా బొమ్మల రూపంలోనే ఉంటుంది. మీరు థియరీ రాయాల్సిన అవసరమే ఉండదు. ఒకవేళ క్రాఫ్ట్ ఎగ్జామ్, క్రాఫ్ట్ అంటారు కానీ క్రాఫ్ట్ అంటే టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ, దీనికి సంబంధించి మీకు మిషన్ వస్తే సరిపోతుంది. అంటే మార్నింగ్ మిషన్ మీద ఒక క్లాత్ ఇచ్చి ఆ క్లాత్ని కొలతలతో చిన్న షర్ట్ కానీ ప్యాంట్ కానీ ఆ టైప్లో ఏదైనా కుట్టమంటాడు. మధ్యాహ్నం నుంచి దారం ఇచ్చి ఒక ఫ్లవర్ ఇచ్చి క్లాత్ మీద అల్లికల కింద దాన్ని అల్లమంటాడు. ఇది డ్రాయింగ్ అయితే బొమ్మలో, క్రాఫ్ట్ అయితే మిషన్. ఇప్పుడు ఈ రెండింటిని ఎగ్జామ్కి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడు. ఆ ఎగ్జామ్ ఏంటంటే ఈ టీటీసీ ఎగ్జామ్. ఈ టీసీసీ ఎగ్జామ్లో ఎలా కట్టాలో, లేకపోతే ఏం ఫీజు కట్టాలి, దీనికి ఏమైనా అమౌంట్ అవుతుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఆ డౌట్ అంటే ఏమీ లేదు. ప్రజెంట్ దానికి రాసే ఎగ్జామ్ ఎప్పుడు కూడా నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ పడుతుంది నోటిఫికేషన్. మరి ఈ సంవత్సరం ఈ డిసెంబర్లోనే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ యొక్క ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఫీజు కట్టుకుని రేపొద్దున మీరు నేను ఇందాక చెప్పినట్లు ఆ ఎగ్జామ్స్ రాసుకోవాలి. అవి రాయాలి అంటే ముందు దీనికి మీరు ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. మరి ఈ అప్లికేషన్ ఎలాగా అంటే, మీరు నెట్లోకి వెళ్ళి BSE అంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఇంట్లోకి వెళ్ళినట్టయితే మీకు అక్కడ టిక్ చేయగానే దాని అప్లికేషన్ వస్తుంది. ఆ టీసీసీ అప్లికేషన్లో మీరు అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత మీరు చేయాల్సిన పని కొంత అమౌంట్ దానికి చలానా రూపంలో మీరు తీయాలి. దానికి ఎంత తీయాలి అమౌంట్ అంటే, డ్రాయింగ్కి ఫస్ట్ లోయర్ ఎగ్జామ్ కట్టేవాళ్ళు 100 రూపీస్, క్రాఫ్ట్ ఎగ్జామ్ లోయర్ కట్టేవాళ్ళు 150 రూపీస్. ఒకవేళ లోయర్ సీనియర్స్ హయ్యర్ పాస్ అయిన వాళ్ళు 150 రూపీస్ కట్టాలి. క్రాఫ్ట్ వాళ్ళు సీనియర్స్ అయితే లోయర్ పాస్ అయిన వాళ్ళు హయ్యర్ కట్టేవాళ్ళు 200 కట్టాలి. అర్థమైంది కదా? లోయర్ వాళ్ళు 100, అలాగే క్రాఫ్ట్ లోయర్ వాళ్ళు 150. డ్రాయింగ్ సీనియర్స్ అయితే 150 హయ్యర్కి, క్రాఫ్ట్ వాళ్ళు అయితే హయ్యర్కి 200 కట్టాలి.
సరే, మరి ఇది ఎప్పుడులో కట్టాలి మనం? ఒకవేళ ఈ నెల అంటే డిసెంబర్ 2025 27వ తారీఖులోగా మీరు ఎటువంటి ఫైన్ లేకుండా కట్టవచ్చు. ఒకవేళ ఫైన్ కడతాను అంటే కనుక వచ్చే నెల అంటే డిసెంబర్ కాకుండా జనవరి 2026వ సంవత్సరం 3వ తారీఖు వరకు 50 రూపాయల ఫైను. అదేవిధంగా ఒకవేళ 6వ తారీఖు వరకు అయితే 75 రూపాయల ఫైను. ఈ 2 ఫైన్లు కలిపి కట్టుకోవచ్చు. లేదా మన ఫైన్ లేకుండా అయితే ఈ నెల 27 3వ తారీఖు వరకు అయితే 50 రూపాయల ఫైను, 6వ తారీఖు వరకు అయితే 75 రూపాయల ఫైన్ కట్టాలి. లాస్ట్ ఈ కట్టిన తర్వాత ఈ అప్లికేషన్ అంతా మీకు దగ్గరలో ఉన్న డిఈఓ ఆఫీస్లో ఇవ్వాలి. అది ఎప్పుడులోగా ఇవ్వాలి? వచ్చే నెల అంటే జనవరి 2026 10వ తారీఖు లోపులో మీరు ఈ అప్లికేషన్ ఇవ్వాలి. ఇది ఇచ్చిన తర్వాత మీకు హాల్ టికెట్ పంపుతారు. హాల్ టికెట్ తర్వాత ఎగ్జామ్స్ ఫిబ్రవరి ఎండింగ్ కానీ మార్చ్ ఫస్ట్ వీక్లో కానీ ఉండొచ్చు. ఆ ఎగ్జామ్స్కి మీరు అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి ఇప్పటి వరకు నేను చెప్పినట్టుగా మీరు అప్లికేషన్ ముందు అప్లై చేసుకున్నట్టయితే మరొకసారి గుర్తు చేస్తున్నాను. BSEAP బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్. ఇది నెట్లోకి వెళ్ళిన తర్వాత గూగుల్లో సెర్చ్ చేసుకుని ఇదంతా నేను చెప్పిందంతా పూర్తి చేసుకోండి. మరి నేను ఇప్పటివరకు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా మీకు ఎవరికైనా తెలియని ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. అదేవిధంగా ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి, మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అవన్నీ మీకు కావాలి అంటే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ ఛానల్ పేరు శ్రీ సత్య ఆర్ట్స్. మరి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ.